ఇప్పటికే దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని తొక్కిపారేశారు రాజకీయ పరంగా, సినిమా పరంగా కూడా తొక్కేద్దామని మొదలు పెట్టారు. ఏంటంటే కొద్దిగా డాగ్ డైలాగులు ఉంటాయి. ఆ డాగ్ డైలాగులకి ఒక పరిస్థితి ఉంది మన పట్టుకోవడానికి. ఆ డైలాగ్ కోసం అయినా గానీ ఈ సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది. దానికి తగ్గట్టు డైలాగ్ కూడా పెట్టుంటారు. ఒక ఏంటంటే మన ఈ మధ్య కాలంలో జంతువులను ప్రేమిస్తున్నాం, జంతువుల పరంగా వెళ్ళబోతుంది ఈ సినిమా. దేవుళ్ళు కూడా మన హిందూ దేవుళ్ళని రాముని ఎక్కువగా చూపిస్తున్నారు. హిందూ మన ఏది ఉత్తర భారతదేశం మొత్తం వాళ్ళందరూ దాని మీద పడిపోయారు, దేవుళ్ళ మీద పడిపోయారు. మన వాళ్ళు కూడా స్టార్ట్ చేశారా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. మరి చూద్దాం ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఏందనేది. అన్న ఇప్పుడు పుష్ప సిరీస్ తోని మన ఇండియా మొత్తాన్ని షేక్ చేశారు కదా, సో ఈసారి అవుట్ ఆఫ్ ది కంట్రీ అని చెప్పేసి వరల్డ్ వైడ్ గా అంటున్నారు. అంతవరకు వెళ్తారు అనుకోవచ్చు. వెళ్తున్నారన్న, వెళ్ళేది ఏడుతున్నారు. ఇప్పటికీ మీకు అర్థం కాకపోతే ఎట్లా? ఇప్పటికే దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని తొక్కిపారేశారు రాజకీయ పరంగా, సినిమా పరంగా కూడా తొక్కేద్దామని మొదలు పెట్టారు. అటు బ్యాచ్ పిత్తర బ్యాచ్ అనాలే కాలనే ఏమంటావు. ఇంకా వాళ్ళు ఇప్పుడు మరి ఏడుతున్నారు కాబట్టి మన వాళ్ళు బయటకు వెళ్తున్నారు. ఒక ఏడుపు ఎప్పుడైనా మనకు తగిలిద్ది. తగిలిన దాని నుంచి కొట్టుకోవడం, బయటకు వెళ్ళడం ఏందనేది సినీ ఫీల్డ్ కి తెలుసు, రాజకీయ ఫీల్డ్ కి తెలుసు కాబట్టి బ్రహ్మాండంగా ముందుకు సాగుతారు. అదే పాటలో అల్లు అర్జున్ కూడా ఒక అడుగు వేసాడు అని నేను అనుకో. అన్న ఇప్పుడు మీరు చూసిన పోస్టర్ లో ఆ హ్యాండ్ అనేది అల్లు అర్జున్ గారిది అని చెప్పేసి చాలా మంది ఒక డౌట్, మీరు ఆయనది అంటారా కాదంటారా? నేను ఎందుకే చెప్పింది ఫస్ట్, నా కాలు నా ఇష్టం అని. నా గోర్లు పెట్టే విధానం చూసావు, అది ఉంటదా? లుక్ అనేది వేరేగా ఉంది. ఒకటి కాదురా, రెండు కాదురా, మూడు ఉండేరా నాయన, మూడింటిని తొక్కడం నాకు వచ్చురా నాయన. ఓకేనా? ఆ విధానం అనేది ఉంటది. ఆయనకి తగ్గట్టు డైలాగే అది పెట్టాడు. దానిలో ఆ గోల్ని బట్టే అర్థమైంది సినిమా. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ కొద్దిగా ఉంటది అన్న. ఏంటంటే కొద్దిగా డాగ్ డైలాగులు ఉంటాయి. ఆ డాగ్ డైలాగులకి ఒక పరిస్థితి ఉంది మన తెలుగు వాళ్ళు. ఆ డాగ్ డైలాగ్ వినబడిందంటే అబ్బా ఒక రేంజ్ కి వెళ్ళిపోతాం. మన సినిమా బాగోపోయినా గానీ ఆ డైలాగ్ ఒక్కటి చాలు పట్టుకోవడానికి. ఆ డైలాగ్ కోసం అయినా గానీ ఈ సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది. సో ఖచ్చితంగా ఉన్న రికార్డ్స్ మొత్తాన్ని తొక్కేస్తారంట అనుకోవచ్చు. మార్పు అనేది రావచ్చు. ఏంటంటే జంతువుల పరంగా వెళ్తున్నారు కాబట్టి ఒక మార్పు అనేది ఒక కళ సెట్ అయ్యింది. ఏంటంటే మనం చాలా పాత సినిమాలు కూడా చూసాం, అడవుల్లో పరిగెత్తడం, యుద్ధాలు చేయడం కానీ ఇంకో ప్రత్యేకత ఉంది కాబట్టి మారిద్దని నేను అనుకో.